క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క 2024 సంవత్సరాంతంలోకి తీసుకొచ్చి ఈ సంవత్సరాంతంలో మనము ఆదివారం ఆయన ఆరాధించి దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపించాడు. ఈ వాక్యం ఏమిటి అంటే ఒక చిన్న మనకు డౌట్ క్లియర్ కావాలి. అదేమిటంటే మనము దేవుడితో మాట్లాడము ప్రార్థన. వెన్ వీ స్పీక్ టు గాడ్ ఇట్ ఈస్ ప్రేయర్, బట్ వెన్ గాడ్ స్పీక్స్ టు అస్ ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనతో మాట్లాడడం ఏంటి? వాక్యమే. కనుక వాక్యం చర్చిలో చెప్తారు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. మరి మీరు అనుకోవచ్చు, నువ్వు కనిపిస్తున్నావు కదా, నీ నోరు కదా పాస్టర్ అంటే. లేదు, నా నోరైతే మా ఇంటి స్టోరీ చెప్తున్నాను. ఇక్కడ నేనేం చెప్పాను కనుక నా గురించి చెప్పుకుంటూ కాదు, వాక్యం చెప్తున్నాం కనుక ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. అంతే. దేవుడు ఆయన తన యొక్క స్వరాన్ని దాసుడు ద్వారా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కనుక మరి ఆ స్పీకర్లో వచ్చే మాట స్పీకర్ మాటలా, నా మాటలా? నేను మాట్లాడుతున్న మాట, ఈ మైక్లో మాట్లాడుతున్నాను, ఈ మైకు మాటలా, నా మాటలా? ఇవి ఈ మైకు స్పీకర్ ఏం పనిచేస్తున్నాయి? ఓన్లీ మీడియాగా పనిచేస్తున్నాయి. అంతే. అలాగనే దేవుడి దాసులుగా మేము మా నోట దేవుడు ఆయన వాక్కు ఉంచితే ఆయన స్వరం వింటారు, మీరు ఆయన వాక్కు వింటారు. కనుక ఇక ఈ చిన్నపిల్లల్ని మీరు ప్యాక్ చేసుకోండి తప్పకుండా. కొద్దిసేపు ఇంతవరకు అయిపోయింది, కిందికి తీసుకెళ్ళిపోండి. కనుక పేరెంట్స్ కంట్రోల్ చేయండి. ఈ సమయంలో మనందరం కూడా ఈ యొక్క మాసము డిసెంబర్ మాసం, ఇది యేసు పుట్టిన నెల అని మనం నమ్మాలి. చూడేం పర్వాలేదు. యేసు ప్రభు మరి ఆయన పుట్టిన డేటు దీంట్లో ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే యేసు ఈ లోకంలో పుట్టాడు కనుకనే మనం రక్షణ పొందాం. యేసు పుట్టుకలో మరి మనము ఏమి నేర్చుకుంటున్నామంటే, యేసు ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయన జన్మకు సంబంధించినవి ఈ వాక్యంలో నుంచి దేవుడు మనకు నేర్పించి బలపరుస్తాడు. ఇవి కాకుండా దేవుడి వాక్యానికి సంబంధం లేకుండా యేసు జన్మలో ఈరోజు ఎక్కువ మంది వాటిలోన్నారు. చెట్టు పెడుతున్నారు ఈరోజు, ఆ చెట్టుకు దేవుడికి ఏమీ సంబంధం లేదు కదండి. అలాగున్న శాంతాక్లాజ్ అని ఒకడు ఎగురుతూ ఉంటాడు ముసలోడు, వాడికి యేసు ప్రభు జన్మకి ఏమీ సంబంధం లేదు. ఇక డెకరేషన్లు చేస్తున్నారు విపరీతంగా, దానికి ఏమీ సంబంధం లేదు. కేకులు కట్ చేస్తున్నారు, ఆ కేకులు కూడా ఏం లేదు. కేకులు ఒక దేశంలో డైలీ భోజనం. మనం రొట్టె ఆ తర్వాత రైస్ ఎట్లా తింటున్నామో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వాళ్ళు ఎవ్రీడే కేక్ తింటారు, కేక్ చేసుకొని తింటారు, వాళ్ళ భోజనం అది. అంతే. సో కేక్కి యేసు ప్రభుకి ఏమీ ఇట్లా ఒక 10 ఉన్నాయి. ఆ 10 నేను ఒకప్పుడు చెప్పేవాడిని, కానీ అప్పుడు 10 పెడితే అవి దిల్షునార్లో 2 బాంబులు అయితే నేను 10 బాంబులు పెడతాను కనుక ఎవడుగా చెప్పట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, అవి యేసుకు జన్మకి ఏమీ సంబంధం లేదు, అవంతా కూడా లోకంలో. కానీ యేసు జన్మకు సంబంధించింది నేను ఈ సంవత్సరంలో కూడా 2 వారాల క్రితం ప్రారంభించి చెప్పాను. ఏమిటంటే యేసు జన్మ గొర్రెల కాపర్లు. వెళ్ళలేదా గొర్రెల కాపర్లు? వాళ్ళ జీవితంలోకి వెళ్ళి వాక్యంలో చదివి నేర్చుకుంటే యేసు జన్మలో ఉన్న ఒక దేవుడి వాక్కు మనకు దీవెన అవుతుంది. యేసు జన్మ గొర్రెల కాపర్లు యూట్యూబ్లో పెట్టాం కదండి, చాలామంది చూస్తున్నారు. ఆ తర్వాత రెండవది యేసు జన్మ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు. వాళ్ళు యేసు జన్మలో కనిపిస్తారు. వాళ్ళతో దేవుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు వచ్చి ఆరాధించడం ఇదంతా చూసాం. దాంట్లో మంచి వాక్యము ఇవి 2 కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. మన వాళ్ళకంటే మన బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. వేరే దేశంలో కూడా ఉండి నేను మాట్లాడుతుంటే ఆ వాక్యంలో చెప్పింది రెఫరెన్స్ చెప్తున్నారు వాళ్ళు. చాలా సంతోషం నాకైతే. కనుక ఇలాగున ఈరోజు 3వది యేసు జన్మ ఇంకెవరు చూద్దాం బైబిల్లో. దేవుని యొక్క వాక్యంలో తీయండి మనందరూ కూడా. దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త తీస్తే లూకాసు వార్తలో దేవుని యొక్క వాక్యము 1వ అధ్యాయములో ఇలాగున 26వ వచనం. లూకాసు వార్త 1:26. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుని యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడి కన్యకకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొచ్చుండగా దూత, మరియా భయపడదు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెడదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని బడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుడు యుగములు వెళ్తాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, ఆ దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు జన్మలో క్రిస్మస్ టైంలో ఇంకొకళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ఎవరు?
ఆ యొక్క కాపరులు కాదు, గొర్రెలు కాసుకుని ఒక సామాన్యమైన పేద కాపరులు కాదు, మహాధనవంతులు, మహాజ్ఞానవంతులు. ప్రపంచంలో రాజులు సైతము వాళ్ళ మాట వింటారు కదా, వాళ్ళు జ్ఞానులు. ఈరోజు కూడా మన మోడీ గారికి, రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తుంటారు గవర్నమెంట్లో. అలాంటి జ్ఞానులు ఒకనాడు వాళ్ళు కూడా వచ్చి యేసును ఆరాధించారు. సో వీళ్ళిద్దరు కాక ఇంకొక యేసు జన్మలో ఇంకొక పార్ట్ కనిపిస్తుంది, ఇంకొకరు వాళ్ళు దేవుని దూతలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చారు? మరియమ్మ దగ్గరికి వచ్చారు. మరియమ్మ ఎక్కడుంది? నజరేతులో ఉంది. నజరేతులో ఏం చేస్తుంది? నాకు తెలియదు కదండి. ఆమె నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవుతుందా? ఉందా? మనకేమైనా జాబ్కి ప్రిపేర్ అవుతుందా? ఆమె కనీసము ఆర్ఆర్బి కానీ లేకుంటే గ్రూప్ 2 గ్రూప్ 1 కాకపోయినా కనీసం ఏఎన్ఎం కానీ ఏమైనా ట్రై చేసిందా? జేఎన్ఎంగా ట్రై చేసిందా? ఏమీ లేదు బైబిల్లో. ఒక మామూలు. అయితే ఆమె తన బ్రతుకులో అందరితో పాటు ఒక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని సామాన్యంగా ఒక వ్యక్తితోటి, మరి యోసేపు అనే వ్యక్తితో పూలు పౌళ్ళు నిశ్చితార్థం జరిగింది, బెట్రోతలు జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఈ బైబిల్ స్టోరీలో ఏముందండి? ఎంగేజ్మెంట్ చేసుకున్న మరియా తన వివాహం కొరకు ఎదురు చూస్తుంది, తన వివాహం కొరకు కనిపెడుతుంది, తన వివాహం కొరకు సిద్ధపడుతుంది, తన వివాహం కొరకు తన యొక్క జీవితంలో తను కొన్ని ఆ యొక్క గర్ల్గా ఉండే ఒక డ్రీమ్స్ ఆమె ఆ కలగంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక నాడు ఆకాశం నుంచి ఒక దేవుని దూత, గాబ్రియేలు దూత వచ్చి మరియమ్మ, నజరేతులో ఉన్న మరియమ్మతోటి సడన్గా, ఇదిగో దయాప్రాప్తురాలు, నీకు శుభము అంటే ఈ శుభం ఏమిటి నాకు? ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, ఇంకోళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది. శుభమా? ఇద్దరితో చేసుకుంటారు ఎంగేజ్మెంట్. శుభము అని అంటే ఇంకేమిటి కదా? ఏమన్నా బంగారం ఇచ్చిపోతున్నారా? కాదండి, దానికి భయపడిపోయాము. శుభం అంటే నాకు ఇప్పుడు శుభం ఏంటి? శుభం ఏంటంటే దానికి అక్కడ మీరు కరెక్ట్గా తీసుకోండి. ఎవరైనా ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయినాక శుభం అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఏంటి? ఎప్పుడు కావాలి? ఎప్పుడు శుభం చెప్పాలి? వాళ్ళు పెళ్ళి అయినాక చెప్పాలి కదా. అంత డేంజర్గా ఉంది. అందు గురించే భయపడింది ఆమె. దేవుని దూతను చూసి పనపడలేదు. ఫస్ట్ సెంచరీలో దేవుని దూతలు రావడము కానీ వాళ్ళకి ఏం పెద్ద ఉండేది కాదండి. సింపుల్గా దేవుని దూతలు వాళ్ళు ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉండేది అలాంటివి. దేవుని దూతకు భయపడలేదండి, దూత చెప్పిన మాటకు భయపడింది. ఇది ఏమిటా నాకు ఆ వార్త కనుక అప్పుడు అన్నప్పుడు, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు. షాకింగ్. ఇది ఎట్లా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అయిందే. ఒక కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? ఇంపాసిబుల్. ఈరోజు భూమి మీద సృష్టిలో అది ప్రకృతిలో జరగదు అసలు. వివాహం అయినాకనే సంతానం కనుక. అలాగున ఈరోజు లోకానికి ఒక ప్రశ్న, గుడ్డు ఫస్టా కోడి ఫస్టా? కదండి, గుడ్డు ఫస్టా కోడి ఫస్టా? ఒకవేళ గుడ్డు ఫస్ట్ అన్నామంటే కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది కదండి? కోడి లేకుండా గుడ్డు ఎక్కడ వస్తుంది? మరి కోడి ఫస్ట్ అంటే గుడ్డు లేకుండా కోడి ఎట్లా వస్తుంది? ఇంపాసిబుల్. కానీ అది ఈరోజు లోకంలో ఏ మతాలకు తెలియకపోయినా మనకైతే తెలుసు, ఫస్ట్ గుడ్డు కాదు, కోడి ఫస్ట్. దేవుడికి గుడ్లతో కోళ్ళని చేయాల్సిన, ఆయన సృష్టికర్త, ఆయన చేశాడు కోడి. తర్వాత కోడిని చేసినాక కోడిని పెట్టని చేశాడు కనుక, పుంజుని పెట్టని చేశాడు కనుక, వాటి రెండింటిని బట్టి ఈరోజు మళ్ళీ గుడ్లు పిల్లలు కలుగుతున్నాయి. దేవుడికి అవసరం లేదు. ఆదామును చేసినప్పుడు ఆదాము ఎవరి కడుపులో పుట్టాడు? అవసరం. మట్టిని తీసుకొని దేవుడు జీవాయుధుని చేసి తన పోలికలు. సో దేవుడికి అవసరం లేదు కనుక మరియ భయపడుతుంటే, మరియా నువ్వు భయపడద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను పొందుకుంటావు అన్నప్పుడు, మరియా తర్వాత ఏం చేసిందంటే, తాను ఎనాటి నుంచో మరి యొక్క ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు, నా కడుపుననే లోకరక్షకుడు, నా కడుపుననే జగదరక్షకుడు, నా కడుపుననే మెస్సయ్య, నా కడుపుననే విమోచకుడు పుడతాడంటే భాగ్యమే కదా. తను ఏమనలేదు, తను ఒప్పుకుంది. ఒప్పుకున్నాక బైబిల్ ఇక్కడ మనకు ఆమెకు ఈ వార్త చెప్పింది ఎవరు? దేవుని దూత. మరి దేవుని దూతల గురించి కదా మనం అనుకుంటున్నాము. మరి ఈ దేవుని దూత మరి ఈ వాక్యం చెప్పాడంటే, ఇలాంటిది ప్రవచించాడంటే, ఇది చెప్పాడంటే, దీంట్లో మొదటిది ఏమిటంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని దూతలు ఎవరు అంటే ఈ యొక్క భూమి మీద లేకుంటే విశ్వంలో బైబిల్ చెప్తుంది, ఆ యొక్క అనౌన్సింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ చెప్పేవాళ్ళే దేవుని దూతలు. అసాధ్యమైనది జరుగుతుంది అని వచ్చి ప్రకటించే వాళ్ళే దేవుని దూతలు. ఈ గాబ్రియేలు వచ్చినది ఎప్పుడైనా ఆదాము నుంచి ఇంతవరకు ఎవరైనా కన్యక గర్భవతి ఎప్పుడైనా అయిందా? ఈ బైబిల్లో ఉందా ఎక్కడన్నా? కదండి, దావీదు భార్యలు ఉన్నారు, మోషేకు భార్యలు ఉన్నారు కదా, ఆ యొక్క ఏలియా, అందరికీ బైబిల్లో అనేక ఎవరైనా సరే వివాహమైనాక పుట్టారే తప్ప
కన్యక గర్భవతి అయినట్టు ఎక్కడా లేదు కనుక మరి గాబ్రియేలు బయలుదేరి ఆ యొక్క దేవుడి దగ్గర నుంచి నువ్వు వెళ్ళు చెప్పు కన్యక గర్భవతి. గాబ్రియేలు దేవుని దేవా ఇదేమైనా సాధ్యమేనా అని ఒకవేళ గాబ్రియేలు నమ్మకపోతే, గాబ్రియేలు దేవుడికి వ్యతిరేకంగా నిలబడితే దాన్ని ఆ గాబ్రియేలు ఇది అసాధ్యమా అవుతా, దేవుడు చేయలేదు కదా, ఎప్పుడు చేయలేదు అలాగున. ఫస్ట్ మరి కప్పులు ఆదాము అవ్వలకు కయ్యూను పుట్టాడు, హేబేలు పుట్టాడు, షేతు పుట్టాడు, ఆనోకు పుట్టాడు, కోట్ల మంది పుట్టిలాగా ఆ యొక్క కన్యకలు ఎప్పుడు కనలేదండి. కనుక ఆలోచించండి, ఇక్కడ మొదట బైబిల్ ఏం చెప్తుందంటే ఈ దేవదూత విషయమై అసాధ్యమైనవి ప్రకటించేవాళ్ళు దేవుని దూతలు ఈ భూమి మీద. గాబ్రియేలు చెప్తున్నాడు ఇది సాధ్యము, ఇది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం, మేము ఆరాధిస్తున్న దేవుడికి సమస్తము సాధ్యము, నో ప్రాబ్లం ఎట్ ఆల్ జరుగుతుంది. కనుక నువ్వు సందేహిస్తున్నావా మరియా, నువ్వు డౌట్ పడుతున్నావా మరియా, నీకేదైనా ఉంటే అది క్లారిఫై చేసుకో, కానీ ఇది దేవుడికి మాత్రము అసాధ్యమైంది కాదు. బైబిల్ తీసుకొని చదవండి, ఆదికాండం 18:14 చదవండి ఎవరైనా. ఆదికాండం 18:14లో ఒకనాడు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళాడు. ఆమెకు అప్పటికి పిల్లలు లేరు. ఎన్ని ఏళ్ళు అయింది? 90 ఏళ్ళు అయిపోయింది. 90 ఏళ్ళ కాలింటికి వెళ్ళి చెప్తున్నాడు, చదవాము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కనుదా. చాలండి, యెహోవాకు అసాధ్యమైనదా ఏదైనా ఉందా? ఎవరికైనా అసాధ్యం, కానీ దేవుడికి అసాధ్యమైంది ఉండదు. కనుక 90 ఏళ్ల శారా నాకు పిల్లలు పుడతారంటే నవ్వింది కనుక దేవుడు శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నాకు చెప్పండి మీరు, మునుపటికి ఏటికి నీ యొక్క ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పి దేవుడు చెప్పాడు. 90 ఏళ్ళ ఆమె. సో ఈ సంగతి గాబ్రియేలుకు తెలుసు కనుక పరలోకంలో ఉన్న భూలోక సంగతులు అది తెలుసు కనుక దేవుడికి ఏదైనా సాధ్యమని చెప్పి కన్యక గర్భవతి అయి కుమారుని కనిచాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఈ యొక్క కన్యకు గర్భవై కుమారుని కన్నది అనేది హైందవులు, ముఖ్యంగా హిందూ మతోన్మాదులు ఒక భయంకరమైన మరియమ్మ అక్రమ సంబంధంతో బిడ్డను కన్నదని నీచాతి నీచమైన దుఃఖకరమైన ఈ హైందవ సహోదరులు అందరూ కాదు, ఈ హైందవుల్లో ఉండే మతోన్మాద మూర్ఖులు మరియమ్మను అలాగున ఈరోజు వాళ్ళు బాధ పెడుతున్నారు. అలాంటి మాటలు ఎందుకు అంటే దిక్కులేని మతంలో ఉన్నారు కనుక, దిక్కుమాలిన మతంలో ఉన్నారు కనుక, ఆ హిందూ మతంలో కనుక ఓపెన్గా చెప్తున్నాను కనుక ఈరోజు ఆ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ అని పెట్టి ఈరోజు డాక్టర్లు మెడిసిన్ డెవలప్ అయ్యి టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేశారు. సర్రోగేసి ఆ యొక్క ప్రెగ్నెన్సీ ఉంది, ఎన్ని రకాలైన ట్రీట్మెంట్లతో బిడ్డలు పుట్టిస్తున్నారు ఈరోజు. అరే సైన్సు లేదు, సత్యం లేని మతం ఏంటంటే హిందూ మతమే. నేను భయంకరంగా చెప్తున్నా వాళ్ళ విషయం అయితే. హిందూ మతం అంటే సత్యము తెలీదు, సైన్సు లేదు కనుక ఏమంటారు, మరియమ్మ అంట అక్రమ సంబంధంతో పుట్టిందండి. మరి అరే మీ గ్రంథాల్లో ఉంది కదా కన్యక సుతుడు వస్తాడు, కన్యక గర్భ అంటే కన్యాసుతుడు అని వస్తాడని ఉంది లోకంలో, మరి వాళ్ళకు మరి అది నమ్మట్లేదు కనుక నా సైన్సు లేదు, సత్యం లేదు. కానీ ఇలాగున యేసు ప్రభు వాక్యాన్ని మరియమ్మ యొక్క జీవితం మీద, ఆమె పవిత్రత మీద, ఆమె యొక్క గొప్ప పరలోకముల నుంచి చూస్తే ఒక్క అమ్మాయి అసలు ఏ లోపం లేకుండా ఎంత పవిత్రంగా ఉందండి. ఈరోజు లోకం ఎట్లా చెడిపోయిందండి, పెళ్ళి కాకముందే అపవిత్ర, పెళ్ళి అయిన వాళ్ళు ఎంత అపవిత్రతతో నిండిపోయింది లోకము. ఆ యొక్క సెక్షువల్ ఆ యొక్క సిన్ ప్రపంచాన్ని ఇట్లా నిండిపోయింది కనుక అంత నీచంగా బ్రతుకుతున్న ఈ రోజులకు వెళ్తే 2000 సంవత్సరాల క్రితము మరియమ్మ ఎంత పరిశుద్ధురాలుగా ఉంది. దేవుడు చూచి ఆమె కడుపున పుట్టాలనుకున్నాడంటే అంత మంచి ఆ యొక్క కన్యక మరియా దేవుడికే, తను సృష్టించిన దేవుడికి రక్త మాంసాలు ధరించుకొని పుట్టడానికి తన కడుపును ఇచ్చిందంటే ఆ యొక్క కన్యక మరియని ఈరోజు దూషిస్తున్నారండి కదా ఈ మతోన్మాదులు, దుర్మార్గులు కనుక వారి గ్రంథాల్లో రాయబడింది కనుక. ఇదిగో ఆ యొక్క కన్యాసుతుడు ఈ లోకములో ఆయన యుగాంతములో లేకపోతే యుగాల్లో ఆయన తన్ను తాను బలి చేసుకొని ఆయన బలిపశువు అయి ఈ లోకములో యజ్ఞ యాగాలు చేసి ఈ లోక విమోచన జరిగిస్తాడని వాళ్ళ గ్రంథాల్లో ఉంది. మరి దాన్ని మరి వాళ్ళు గ్రంథాలు పరిశీలించుకుంటే ఈ యొక్క ముక్కోటి దేవతలో ఎవడైనా పుట్టాడా, ఒక్కడైనా కన్యక పుట్టాడా, ఏ దేవుడైనా దేవత అయినా ఎవ్వరు పుట్టలేదు. వాళ్ళకు కూడా తెలుసు ఆ కన్యాసుతుడు జగద్రక్షకుడు, లోకరక్షకుడు, ప్రజాపతి, భూపతులకు అధిపతి ఆయన యేసు ఈయననే కనుక ఈరోజు యూట్యూబ్లో పట్టుకొని కదా మరియమ్మ యోసేపుతో మరి ఆ యొక్క ఎంగేజ్మెంట్ అయినాక అక్రమ సంబంధంతో పెట్టుకొని ఎవరినో కనింది, వాడు యేసు అనే మాట ఎంత భయంకరం. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంది, యేసు వచ్చి రక్తం కాదు. యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినాక వాళ్ళకి ఇక గతి లేదు. ఆ కొద్ది దుర్మార్గులు యూట్యూబ్లో పెడుతున్నారు, వాళ్ళకి గతి ఫినిష్. దేవుడు వాళ్ళ యేసు రక్తం కూడా కడగలేదు వాళ్ళని.
అలాంటి స్థితికి వెళ్తున్నారు. కనుక నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. కనుక అసాధ్యమైనది ఏది లేనిది దాన్ని ప్రకటించే వాళ్ళే దేవదూతలు. ఈరోజు బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. కనుక నేను ఒకసారి ఒక ఊరిలో ఈ యొక్క యూత్ మీటింగ్ పెట్టాలని వెళ్ళాను. ఆ యొక్క మరి యవనస్తుడు మన చర్చ ఇద్దరం వెళ్ళాము. ఆ యూత్ మీటింగ్కి పాస్టర్లతో మాట్లాడాము. ఆ యొక్క తర్వాత పాస్టర్లతో మాట్లాడినాక మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఎంతమంది రావాలి, ఎక్కడ ట్రైన్ చేయాలి, ఆ యొక్క మందిరంలో పెట్టాలా, చర్చ్ బిల్డింగ్లో పెట్టాలా, లేకపోతే బయట ఏదైనా ఫంక్షన్, ఇవన్నీ కూడా మాట్లాడాక అంత అయిపోయాక అక్కడ భోజనాలు ఉంటాయి. పాస్టర్స్ మీటింగ్లో అందరూ పాస్టర్స్ వస్తారు. అంటే లేదా అన్న భోజనం చేయదు, మన ఇంట్లో భోజనం చేయదు, నన్ను డైరెక్ట్గా భోజనానికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటుంటే ఇంకా దగ్గరికి వచ్చే ఈ వీళ్ళది ఆ ఇల్లేమో అనుకున్నాను, ఈ ఇల్లు వాళ్ళదేమో, వాళ్ళ ఇల్లు అనుకుంటా ఉన్నాను. వాళ్ళు ఇల్లు ఏది కాదండి. సీదాగా పోయి ఒక పెంకలింటి కాడ ఆగారు. అరే పెంకలింట్లోకి తీసుకెళ్తే నేను చాలా నా మనసులో ఒకలాంటి బాధ కలుగుతుంది. ఈ యొక్క అన్యుల ఇళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, G+2 ఉన్నాయి, G+1 ఉన్నాయి, ఇంకా మంచి ఇల్లు ఉన్నాయి ఆ స్ట్రీట్లో. ఒక్క ఇల్లు ఉంది క్రిస్టియన్స్ది, అది పెంకలిల్లు. సరిగ్గా మరి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళాక కూర్చున్నాను, చేతులు కడుక్కొని భోజనం పెట్టారు. పెంకలిల్లు అయినా కానీ టాప్ లేచిపోయి భోజనం పెట్టారు. జబర్దస్త్ మటన్ కదా, ఇట్లా తింటే 3 ముక్కలు వస్తున్నాయి చేతికి. దేవా ఇదేంటి నాయన, నాకు నా మనసు ఇట్టు అయిపోయింది. ఎందుకంటే తిని మీద పడితే ఏమవుతుంది, ఇస్సాకులాగా ఆలోచిస్తూ ఉంటాం. ఇక మంచిగా తినేసాను. కానీ అయిపోయేటప్పుడు నాకు మనసు కొట్టుకుంటుంది అయ్యా అని. సరే అని చెప్పి నేనేం చేశానంటే తిన్నాక చెల్లి కడుక్కున్నాక బయటకు వచ్చినాక వాళ్ళు పాపం ఆఫరింగ్ ఇస్తారు కదండి, పాస్టర్స్కి కానుక ఇస్తారు. నాకు కూడా కానుక ఇచ్చి ప్రేర్ చేయమని నాకు ఆ కానుక కూడా తీసుకోబోద్ది కావట్లేదు. కానీ పెట్టుకొని ప్రార్థన, నా మనసు అంతా ఏం చేయాలి ప్రార్థన. నాకు ఆ స్ట్రీటు, ఆ తర్వాత ఇల్లు, ఆ తర్వాత పెంకలు, ఇవే గుర్తొస్తుంది. ఏంటి దేవా ఇట్లా అని ప్రార్థన చేశారండి. గట్టిగా ప్రార్థన చేశారు, దేవా ఈ ఇంటిని నువ్వు కట్టించాలని. నాకు ఎవ్వరేం చెప్పలేదండి వాళ్ళు కానీ ఆ ప్రార్థన చేసినాక వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎందుకు ఇట్లా ఉందంటే వాళ్ళు చెప్పారు, ఇది అంటే ప్రార్థన చేసినాక వాళ్ళు కూడా రిలీజ్ అయినట్టున్నారు. ఇది కాదని చెప్పారు, ఇక్కడ ఇల్లు కట్టడం ఇంపాసిబుల్. ఎందుకు అని అడిగారు. ఇది కేసులో ఉంది. మరి కేసులో ఉంటే బ్యాంక్లోనూ రాదు. అయ్యయ్యో అనుకొని సరే అనుకొని లేదు చెప్పాను. దేవుడు మరి నాకైతే తెలియదు కదా, నేను మంచి మటన్ తినే ప్రార్థన చేశాను, ఏమీ ఇది కాలేదు. కనుక నేను అట్లానేం కాదు. ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ఎంత దేవుడిని ప్రేమించే కుటుంబం, దేవుడి సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, దేవుడి ప్రేమను కలిగిన కుటుంబానికి ఇలా ఇల్లేంటి ప్రభువా ఇట్లా, అది ఆ బాధకే చేశారండి నేను. అంతే, ఇంక వేరేదేం లేదు. నేను వచ్చేసాను. ఆ తర్వాత ఒక 2 నెలలు 3 నెలలక వెంటనే నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు వచ్చి ప్రార్థన చేసి నువ్వు ఆ యొక్క అసాధ్యమైంది చెప్పినప్పుడు అనుకోండి, అలా అన్నప్పుడు ఆ కేసు వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్యాంక్లోనే వచ్చింది. ఆ తర్వాత ఇల్లు కట్టారండి. గట్టిగా చెప్పలు కొడదాం. నాకెంతో సంతోషం అండి. తమ్ముడు CH ప్రవీణ్ కనుక అప్పటికి సౌజన్య సిస్టర్ ఉండొచ్చు, అయితే తను మ్యారేజ్ కాకముందు అయినా నాకు గుర్తులేదు, కరీంనగర్కి వెళ్ళానండి నేను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకములో అసాధ్యమైన జరుగుతుందని నమ్మే మనము ఆ నామాన్ని ప్రకటించే వాళ్ళే దేవుని యొక్క దూతలు. గాబ్రియేలు చెప్తున్నాడు, ఎవ్వరికి అసాధ్యమైందా యెహోవా దేవుడికి అసాధ్యమైంది. ఇదిగో కన్యక గర్భవతి అయిందని యెషయా గ్రంథంలో రాయబడింది జరుగుతుంది. ఇంకా కాదు. దేవుడు చెప్పింది చేస్తాడు, చెప్పింది నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మార్చని దేవుడు, తన వాగ్దానం పట్ల విశ్వాస్యత కలిగిన దేవుడు మనకు. ఎంత మంచి దేవుడు అండి. అలాగున్న దేవదూతలు యేసు జన్మలో ఏమిటంటే వాళ్ళు అసాధ్యమైనవి ప్రకటించే వాళ్ళు దేవుని దూతలు. గాబ్రియేలు ప్రకటిస్తున్నాడు. కనుక మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదవండి, ఫాస్ట్గా చదవండి. 21 మత్తయి 17:21లో దేవుని యొక్క వాక్యం, మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి, ఒకసారి సెకండ్ పట్టుకోండి, చేయబట్టుకోండి, చెప్పండి. మీరు మీకు అసాధ్యమైంది ఏది ఉండదు చెప్పండి. పక్కన నీ సంగతి తర్వాత చూసుకుంటాను, ఫస్ట్ చెప్పండి. కనుక పట్టుకోండి, చేయి పట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, నమ్ముతున్నారా? దేవుడు గొప్ప దేవుడు తెలుసా అండి. ఆయన వాగ్దానం ఆవగించేంత విశ్వాసం ఉంటే కదా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. బై ఫెయిత్ యూ కెన్ మూవ్ మౌంటైన్స్ అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మీ పక్క వాళ్ళ జీవితంలో ఒక్కసారి మళ్ళీ సెకండ్ ఇవ్వండి, కళ్ళు మూసుకోండి. నీ జీవితంలో సాధ్యమైంది దేవుడు 25లో చేస్తాడు అని చెప్పండి, గట్టిగా చెప్పదు. ఖచ్చితంగా 25లో చేస్తాడు. ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. ఇది నమ్మిన వాళ్ళే దేవుని దూతలు.
కదా. అక్కడికి వెళ్ళి గాబ్రియల్ బయలుదేరి ఏమో అవుతుందో కాదో ఆ పిల్లకు పోయి చెప్తున్నాను కదా, కన్యకకి చెప్తున్నాను, పుడతారా ఇట్లా? దేవుడు సృష్టి ఆరంభం నుంచి ఆదాము నుంచి ఇంతవరకు ఎవరూ పుట్టలేదు, అట్లా ఎవరూ అలాగున కన్యకకు పుట్టలేదు. ఇప్పుడు అది ఏంటి ఇది చేయగల? అస్సలు లేదండి. గాబ్రియల్, ద గాడ్ దే వర్షిప్ ఇస్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. ఆయన అసాధ్యమైనవి చేసేవాడు కనుక నేను కరీంనగర్లోకి వెళ్ళి ఒక్క మాట దేవుడు పలికితే దాన్ని జరిగించాడండి. అసాధ్యమైన జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు అలాగున్నారు. ఈ కేసు కొట్టేయలేదు, బ్యాంకు లోన్ రాదు, ఏమి రాదు. ఎస్ వచ్చింది ఈరోజు. దేవుడు అలాంటి మంచి దేవుడు కనుక. రెండవది చూద్దాం. చూడండి, ఈ యొక్క రెండవ దూతలు ఎక్కడున్నారు? రెండవ దూతలు మనందరం కూడా మత్తయి సువార్త తీయాలి. మత్తయి సువార్త తీస్తే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలోనే ఈ యేసు ప్రభువుని కనటానికి ముందే మరియమ్మ ఆ యొక్క యోసేపు అనే ఆయనతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. 18 యేసుక్రీస్తు జననం విధం ఎట్లా తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడి మాథ్యూ 1:18. తర్వాత వారేకము కాకమును ఆమె పరిశుద్ధాత్మ గట్టిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచులకు రహస్యంగా ఆమె విడనాన్ని ఉద్దేశించను. ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండవ ఆ యొక్క వ్యక్తి విషయం చూస్తే మరియమ్మకు ఎంగేజ్మెంట్ అయింది. ఎవరితో అయింది? యోసేపుతో అయింది. మరియమ్మకు ఎంగేజ్మెంటు నిశ్చితార్థం ఎవరితో అయింది? యోసేపుతో అయింది. మరియమ్మకు బెట్రోతాలు ఎవరితో అయింది? యోసేపుతో అయింది. సో ఆనాడు యూదుల యొక్క ఆచారాలు లేక అక్కడ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నాక 1 year టైం ఉంటుందండి. 1 year వరకు చేసుకోవచ్చు. 1 year వరకు, 1 సంవత్సరం వరకు చేసుకోవచ్చు. ఆనాటి పాపం పరిస్థితులు బట్టి 1 year వరకు తను భారీగా నించబడుతుంది. కానీ వివాహం అనేది 1 year లోపల చేసుకోవచ్చు. మరి ఎందుకు అట్లా అంటే అప్పుడు నమ్మేవాళ్ళు. ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ యొక్క నమ్మకంగా ఉండేవాళ్ళని అలాగుండే. కానీ ఈరోజు మాత్రం ఎంగేజ్మెంటు ఇప్పుడు చేసి 1 year పెళ్ళి అంటే వాడు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరు? వాడికి ఇంకా 2 ఎంగేజ్మెంట్లు అవుతాయి. మా ఆడపిల్లలు ఇవ్వట్లేదు అట్లా. లేదు, ఏం లేదు, ఎంగేజ్మెంట్ చేయగానే 4 రోజుల్లో పెళ్లి చేయాలంతే, ఫటాఫట్ అంతే. ఎందుకంటే ఈరోజు ఆ నమ్మకం లేదండి. చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు దుబాయ్కి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి ఎంగేజ్మెంట్, ఇక్కడ ఒక ఎంగేజ్మెంట్, అక్కడ ఒక ఎంగేజ్మెంట్, ఇంకొక అమ్మాయి. ఎన్ని మోసాలు కనుక దేవుడే చెప్తున్నాడు. ఆనాడు యూదులకు లేదండి. ఆనాడు 2000 సంవత్సరాలు మరియమ్మను యోసేపు చేసుకున్నాడు. అయితే ఈ యొక్క బైబిల్ చెప్తుంది, ఇందాక లూకాసు వార్తలు చూసినట్టు 6వ నెలలో గాబ్రియల్. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినాక ఖచ్చితంగా యోసేపుకు తెలిసిపోయిందండి. యోసేపు తెలిసిపోయాక ఇప్పుడు యోసేపు ఏమవుతున్నాడు? మన తెలంగాణ భాషలో పరేషాన్ అవుతున్నాడు. చెప్తారా? పరేషాన్ కాకరా భయ్ అంటారు కదా, పరేషాన్ కాకంటారు కదండి. ముఖ్యంగా కదా ఆ పరేషాన్ పూర్తిగా పలకరు, పరేషాన్ అంటుంటారు. సరే మంచిదేనా, పరేషాన్ అంటే ఇంకా పరేషాన్. కాబట్టి పాపం ఇప్పుడు యోసేపు ఏమనుకున్నాడు తెలుసా అండి? నా బతుకులో ఈ స్థితి ఏమిటి, నా జీవితంలో ఈ యొక్క స్థితి ఏంటి, నేను పెళ్లి చేసుకునే అమ్మాయే ఆ యొక్క ప్రెగ్నెంట్ కావడం ఏంటి, నా బ్రతుకులో ఇది ఎంత బాధకరం, నా బ్రతుకులో ఇది ఎంత ఇది అని చెప్పి అతడు మనసులో బాధపడుతూ అతడికున్న ఆప్షన్స్ అన్నీ చూస్తే ఏం కాదు, పర్వాలేదు కదా, నన్ను మోసం చేసిందా, నేను మోసంలో పడ్డానా, ఏంటిది నా బతుకులో అని బాధపడుతూ మదనపడుతూ దుఃఖపడుతూ అతను ఒకటి ఆలోచించాడు. ఏంటంటే అతడు గురించి బైబిల్లో ఉంది, అతడు చాలా మంచివాడు, అతడు నీతిమంతుడు. అతను పోయి పంచాయతీలు పెట్టుకునేవాడు. కానీ పెట్టుకోవచ్చు ఏమని? ఆ యొక్క మరియను కుటుంబాన్ని ఆ యొక్క బజార్లోకి ఇడిచి మీరు ఇంత మోసం చేస్తారా అని యొక్క యోసేపు తల్లిదండ్రులు కానీ వాళ్ళు బంధువులు లాగి మీరింత మోసం చేస్తారా, ఎంత వంచకులు, ఎంత మోసగాళ్ళు, మీరు ఎంత చెడిపోయిన వాళ్ళు, అలాగుంచేస్తారని చెప్పి ఎవరి దగ్గర తీసుకెళ్ళచ్చు? యాజకుడి దగ్గర తీసుకెళ్ళచ్చు. ఎక్కడి దగ్గర తీసుకెళ్ళచ్చు? దేవాలయం తీసుకెళ్ళచ్చు. ఎక్కడ తీసుకెళ్ళచ్చు? ధర్మశాస్త్రాన్ని తీసి ఇలాగున ఒక అమ్మాయి వివాహం చేసుకోవటానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాక ఇలాగున ప్రెగ్నెంట్ అయితే ఆ యొక్క వివాహంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపేయచ్చు. ఎవ్వరు ఏమన్నారు. నో పోలీస్, నో గవర్నమెంట్. అప్పట్లో ఈ యొక్క లాసే ఉండే కనుక రాళ్ళు పెట్టి కొట్టి కుక్కలాగా చంపేయచ్చు. ఎంత భయంకరం. కానీ ఆ పని చేయదలుచుకోవట్లేదు యోసేపు. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం అంతా బజారు పాలైపోతుంది, అంత అవమానపరచదు. ఎందుకు పోతే పోయింది, సైలెంట్గా ఏం చేద్దామో ఎంగేజ్మెంటు బ్రేక్ చేసుకుందాం, ఏదో చెప్పొచ్చు, ఎంగేజ్మెంట్కి బ్రేక్కి ఏదో ఒకటి చెప్పేసేసి అలాగున అంటే కట్నం ఎక్కువ ఇవ్వట్లేదనో ఇవి కాకుండా తనకి ఇంకేదైనా ఒక ఆలోచన ఆనాడున్న ఆప్షన్ తీసుకొని వదిలేద్దాం అనుకొని పోతున్నాడు. పని చేసుకుంటున్నాడు కానీ నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? నేను పెళ్లి చేసుకుంటే నాకు ఈ కర్మ ఏంటి, నేను చేసుకునే పోయి అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం ఏంటి, ఈ వివాహం చేసుకుంటే నాకెంత సిగ్గు. సరే ఇప్పుడు కాదనుకొని వివాహం చేసుకున్నాను, బతుకంతా ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు కదా, నేను ఎట్లా తండ్రిగా చూస్తాను ఆ బిడ్డను, నాకు బాధ ఉంటుంది కనుక సరే మరియమ్మను అలాంటి అపాయంలో పడకుండా కన్న తర్వాత పెళ్లి చేసుకుని దగ్గర పెట్టుకుంటే పుట్టిన బిడ్డను ఎట్లా ఎత్తుకుంటాను నేను, నాకు పుట్టినవాడు ఈడిని ఎత్తుకోవడం ఎట్లా, అదంతా కూడా ఆలోచించి యోసేపు తల్లకిల్లు అవుతూ పాపం నిద్ర లేకుండా తన చెక్క పని చేసుకునేవాడు కనుక చేసుకుంటుంటే
ఆ బాధలో అలాగున కలత చెందిన యోసేపు విషయమై దేవుడు ఇక్కడ భూమి మీద మరియమ్మ ప్రెగ్నెంట్, దేవుని దూత యోసేపు ఎంగేజ్మెంట్ చేసుకున్న భర్త కనుక ఈ యొక్క చెప్పేసేసి దేవుడు అక్కడ కదండి అలాగున శయనం మీద పాము అలా మిసెస్ కాలొత్తుతూ ఉంటుంది. అట్లాంటి దేవుడు అండి బైబిల్లో కాదు. సో ఈ దేవుళ్ళ దేవతల గురించి చెప్తే కొంచెం బాధ కలుగుతుండొచ్చు కానీ అవన్నీ ఫ్యాక్ట్స్, అవి నేనేం చేయలేదు దానికి. కనుక దేవుడిలకు కన్యా మరియ గర్భం పెట్టేసి ఎంగేజ్మెంట్ చేసి ఆయన నిద్రపోవట్లేదండి. హీస్ వర్కింగ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ గాడ్. ఆయన పని చేసే దేవుడు ఆయన. కనుక ఆయన ఈ రోజు వరకు ఎప్పుడైనా అందరు కలిసి సూర్యుడు ఉదయించాలని ప్రార్థన చేసినట్టుందా ఎప్పుడైనా? అంత దేవుడు ఆయన కాలాలను అన్నిటినీ నియమించి అన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఈరోజు చీమకు జ్ఞానం ఇస్తే అది పోయి ఆహారాన్ని సిద్ధపరచుకుని అన్ని భూమి మీద పనిచేస్తాయి. కానీ కాలాలు ఋతువులు అన్నీ ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు ఈరోజు? 800 కోట్ల మంది ఉన్నారు. చెప్పండి నాతో. 800 కోట్లు. 800 సూట్లు కాదు, కోట్లు. 800 కోట్లు ఉన్నారు. దాంట్లో ప్రథమ భాగం ఎవరుకుంది? మనకి ఇండియన్స్కి. ఇండియన్స్ హై ప్రొడక్షన్ దీంట్లో కదండి. చైనాని దాటిపోయారు. కనుక ఇండియాలో ఎక్కువ డెవలప్ అయ్యేది ఏంటండి? సంతానం లక్ష్మి ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. కనుక ఈ 800 కోట్లు భూమి మీద ఉంటే దేవుడు పనిచేయడానికి ఈరోజు ప్రభుత్వాలకు లేవు అంతా కదండి. ప్రభుత్వాలు ఉద్యోగాలు పెట్టి ఇస్తారు, జీతాలు ఇవ్వరు, అంతే. ఇంకా అంతకుమించి వాళ్ళకి ఏం కాదు. దేవుడి దగ్గర 8 × 3 ఎంత? 24. 2400 కోట్ల దూతలు ఉన్నాయని గట్టిగా చెప్పండి కొట్టండి. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఒక పాస్టర్గా నేను ఏదో నోటికి వచ్చింది వాగట్లేదండి. మీరు ఇసుకను లెక్క పెట్టారా ఎప్పుడన్నా? ఇప్పుడు మీకు నేను ఒక గ్లాసు కింద ఇసుక తీసుకొని వచ్చి ఇస్తాను, లెక్క పెట్టండి. లెక్క పెడితేనే మీకు ఫుడ్ అంటే. మీరు ఇసుక లెక్క పెడతారా? ఇసుక దేని కిందకి వస్తుందండి? కౌంటబులా అన్కౌంటబులా? మరి అంతే. కానీ నక్షత్రాలను ఎవడో లెక్క పెడతాడా? సో ఈరోజు దూతలు 2400 కోట్లు అని చెప్పడం కూడా జస్ట్ చెప్తున్నాను. 3 మిలియన్స్, ట్రిలియన్, బిలియన్స్. యోసేపు బాధ, యోసేపు దుఃఖము, యోసేపు యొక్క వ్యధ, యోసేపు యొక్క మదనము, యోసేపు యొక్క ఆ బాధ దేవుడు ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. దేవుడు వెంటనే పరలోకం నుండి ఒక దూతను పంపాడు. యేసు జన్మలో ఇంకొక దూత కనిపిస్తున్నాడు. చూడండి, మరియమ్మ దగ్గరకు వచ్చిన దూత అని ఇక్కడ లేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి 20 వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలో కలిగినది. ఆమెకు కుమారునికని తన ప్రజలను వారి పాపలను ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని, గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈరోజు భూమి మీద ఒక వ్యక్తి మరి బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు ఏంజలిక్ మినిస్ట్రీ, ఆయన ఆ దూతల పరిచర్యతోటి దాన్ని ఆయన సమాధానం ఇస్తాడు. ఇప్పుడు యోసేపు మరియను వదిలిపెడితే మరియ గతి ఏమైపోవాలి? మరియను ఒకవేళ గర్భవతిగా దేవుడు అలాగున పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తే విడవబడితే ఆమె గతి ఏమై ఉండేది. కానీ యేసును పుట్టే రక్షకుడైన దేవుడిని పెంచడానికి ఈ లోకంలో కదండి ఒక స్టెప్ ఫాదర్, లేకపోతే ఆ యొక్క మారు తండ్రి అయినా కావాలి. కనుక యోసేపుకి వచ్చి, యోసేపు నీవు ఇదిగో ఈ యొక్క కన్యక మరియం విషయమై మనం అనుమానపడద్దు. ఎందుకో తెలుసా? ఆమె పరిశుద్ధాత్మ ద్వారానే గర్భం ధరించిందాక నిన్ను మోసం చేయలేదు, లేకపోతే తను తాను అలాగున మోసం చేసుకొని మిమ్మల్ని వంచడానికి కాదు. ప్యూర్ గర్ల్ కనుక తను పవిత్రాలు నువ్వు చేర్చుకోమన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే దూతల యొక్క పరిచర్య ఏమిటో తెలుసా అండి? వాళ్ళ యొక్క మొదటి చెప్పాను అనౌన్సింగ్ ఇంపాసిబుల్ థింగ్స్, ఇది దేవదూతల పరిచర్య. రెండవది చెప్తుంది కంఫర్టింగ్ హోప్లెస్, కంఫర్టింగ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళని, అంటే ఆ యొక్క దుఃఖంలో ఉండటానికి ఆదరించే పరిచర్య వాళ్ళు చేస్తారు. దేవుని దూతలు వచ్చి దేవుని దూత చెప్పాడు కనుక అతడు చేయగలిగాడు. దేవుని దూత కాక ఇంకెవరైనా చెప్తే చేస్తాడు వినేవాడా? ఎవరైనా మరియమ్మ వాళ్ళ సైడ్ నుంచి వచ్చి లేదు మా అమ్మాయి మంచిదే అని చెప్తే అతను ఒప్పుకునేవాడు కాదండి.
కనుక ఎవరైనా చెప్పొచ్చు. అలాగున యోసేపు తరపున వాళ్ళు ఎవరైనా మేము కూడా తెలుసా అమ్మాయి మంచిది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవ్వడు నమ్మడండి. సో భూమి మీద ఈరోజు మనుష్యులు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారని. పాతాళంలోకి వెళ్ళొచ్చు, మనం కిందికి ఆకాశంలోకి వెళ్ళొచ్చు, ఆ యొక్క చంద్రుడి మీదకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏ పుట్టలోకి అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు. కానీ మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా ఒక్కసారి విన్నారా, నేను వాళ్ళ కళలోకి వెళ్ళొస్తాను. ఇంట్లోకి వెళ్ళొచ్చు మనం కదండి, ఎవరింట్లోకైనా వెళ్ళొచ్చు, ఎంత రాజభవనంలోకి వెళ్ళొచ్చు, ఎంత అడవిలోకి వెళ్ళొచ్చు, నదిలోకి వెళ్ళొచ్చు, సముద్రంలోకి వెళ్ళొచ్చు, సముద్ర అగాధాల్లోకి వెళ్ళొచ్చు, శిఖర కొండాల మీదకి వెళ్ళొచ్చు. ఎవరైనా ఇంకోళ్ళు కళలోకి వెళ్ళగలుగుతారా? ఇంపాసిబుల్. ఈరోజు ఇలాన్ మస్క్ అనే ప్రపంచంలో గొప్ప వ్యక్తి కదా, ఆ యొక్క టెస్లా అధిపతి, అతను ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎవరైనా కళలోకి వెళ్ళగలుగుతారా? అది అసాధ్యం అండి. ఒక్కడికి దేవుడికి మాత్రమే సాధ్యం. ఆ దూతను కళలోకి పంపించాడు. అలాగున కళలో వచ్చి చెప్పాడు కనుక మనుషులు ఎవ్వరు కళలోకి రాలేరు మనకి. ఆ కళలోకి వచ్చి చెప్తున్నాడు. నువ్వు డౌట్ పడద్దు అస్సలు. దేవుడి ప్రణాళికలో మరియమ్మకు నువ్వు కూడా అలాంటి భాగానివే నువ్వు చేర్చుకోవాలండి. సో దేవుడు ఈరోజు భూమి మీద మానవుడికి చెప్తున్నాడు దేవదూతల పరిచర్య అన్నప్పుడు మనం రెండవదిగా ఆలోచిస్తే ఇదిగోండి నేను చెప్తున్నాను. మొదట అనౌన్సింగ్ ఇంపాసిబుల్ అంటే స్ట్రెంగ్థనింగ్ హోప్లెస్, ఆ యొక్క బలహీనులను బలపరిచే పరిచర్య దేవదూతలది. ఎంత బలంగా, ఎంత బలహీనుడైపోయాడండి, ఎంత నిరాశకి వెళ్ళిపోయాడు, ఎంత నా బ్రతుకులో ఈ యొక్క శాపమా, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ప్రెగ్నెంట్ అంటే అదెంత భయంకరమని తను దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవుని దూత ద్వారా చెప్పబడ్డప్పుడు లేచి మరియను చేర్చుకున్నాడు. ఈరోజు భూమి మీద దేవదూతలు యేసు జన్మలో ఇప్పటికి కూడా వాళ్ళు మనల్ని బలపరిచే పరిచర్య ఇచ్చాడు దేవుడు. వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉంటే మనల్ని ఆదరించి బలపరిచే పరిచయం ఇచ్చాడండి. మొన్న ఒకరోజు ట్యూస్డే రోజు నేను చర్చ్ బిల్డింగ్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రోజు లాక్ చేస్తుంటే ఒక అబ్బాయి ఒకళ్ళని తీసుకొని రావాలో వచ్చాడు. నేను అక్కడ ఉన్నా కానీ మరి లాక్ చేసి ఉంటే పాస్టర్ నేను ఫోన్ కూడా ఎత్తలేదు. నేను ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టాగానే వెళ్ళిపోయాడు. ఎందుకు అని అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి నిరాశలో ఉన్నాడు, భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు, సూసైడ్ టెండెన్సీలో ఉన్నాడు. అలాగున్నప్పుడు నేనైతే కలవలేదండి. మళ్ళీ అనుకోకుండా థర్స్డే రోజే నేను అబ్బాయితో చర్చిలో ఒకరితో మాట్లాడేది ఉంటే వాళ్ళ అఫీషియల్స్ వచ్చారు, కూర్చున్నామో మాట్లాడామో, వాళ్ళు వెళ్ళిపోయాక అతను అబ్బాయి ఏం చేశాడంటే, మా పాస్టర్ గారు నేను చెప్పాను కదా ఆ వ్యక్తి కొరకు ఒకసారి ప్రార్థన, చాలా డేంజరస్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్తే ఏం పేరంటే చెప్పాడు. ఇద్దరం నిలబడి మన చర్చ్ బిల్డింగ్లోనే ఫ్రంట్లోనే ఇక్కడ మనకు వేరే వాళ్ళు కూర్చొని అక్కడే కొద్దిసేపు ప్రార్థన చేసేసి వెళ్ళిపోయాడు. అనుకోకుండా శుక్రవారం వచ్చాడండి అతను. శుక్రవారం ప్రార్థనకు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక అతని మనసు కకలా వికలమైపోయి దుఃఖంలో, వేదనలో, బాధనలో ఉన్నాడు. సో మధ్యలో నేను మాట్లాడదాం అనుకున్నాను ప్రేయర్ టైంలో. నాకు మనసు లేదే, ఎందుకు మన ప్రార్థనలు ఎగ్గొట్టి నేను బయటకు పోయి ఏదో కనీసం టీ తాగడానికో, లేకపోతే ఆ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో బలహీనంగా కొంచెం ఉంటే ఒక టీ తాగడం అవసరం, కానీ ఇతనితో ఎందుకు నేను అట్లే 3:30 అయిపోయిందండి. ఆ తర్వాత మేము మాట్లాడుతూ ఉంటుంటే అతడికి ఇక్కడ ఉంటే అందరికి కొంచెం డిస్టర్బెన్స్ అని సండే స్కూల్ రూమ్లో పోయి కూర్చున్నాము. అప్పుడు మేము కూర్చుంటే మన సిస్టర్ ద్రాక్ష కూడా మంచి టీ కూడా పెట్టించింది. అలాగున మాట్లాడుతుంటే బోరు నేర్చేసాడండి. లక్షల అప్పుతో ఉన్నాడు. కూతురులు ఇద్దరు చదువుకున్నారు, ఉద్యోగాలు, వాళ్ళకు ఏమీ లేదండి. ఆ యొక్క సూసైడ్ చివరికి అతనికి ఉన్న ఒక స్థలం అమ్ముదామంటే ఆ స్థలాన్ని వాళ్ళ సొంత అన్నదమ్ములే లాక్కోవాలని చూస్తున్నారంట. గట్టిగా ఏడుస్తుంటే అప్పుడు నేను అతనికి నీకేమైందంటే చెప్తున్నాడు, నిన్న మధ్యాహ్నం నుంచి నాకు బాగుంది అంటే అప్పుడు నిన్న పాస్టర్ గారు అదే టైంకి ప్రేయర్ చేశారు. ఇక్కడ 25 రోజుల నుంచి అన్నం తినకుండా ఏడుస్తూ ఉండి లేచి వెళ్ళిపోయి త్వరగా చచ్చిపోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు చూడండి, ఆ శుక్రవారం వచ్చాడు, మాట్లాడాను, ప్రార్థన చేశాను. ఇక టైం అయిపోయింది. చూసి పాస్టర్ అమ్మ వెళ్ళిపోయింది, ఇంకేం మా పాస్టర్ వచ్చినట్లేడు, వెళ్ళిపోమని చెప్పాను. ఇక 4:30, 5:30, 6 గంటల వరకు ఉన్నామండి. కానీ అతని యొక్క హృదయం కొంచెం కుదుటపడేది. ఇప్పుడు నేను అడిగాను, మళ్ళీ సూసైడ్ లేదు పాస్టర్ చేసుకోను. నేను చెప్పాను, నేను నీ భార్య పిల్లలు ఏమైపోతారు అని చెప్పి ఊరట కలిగించే మాటలే కాదు, అవి పరిశుద్ధాత్మ ద్వారా అతని స్థిరపడి నువ్వు చావనవసరం లేదు. నువ్వు ఒక 6-7 లక్షల అప్పుకు చచ్చిపోవడం ఏంటి, కోట్లు కూడా కట్టేవాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు అని ఆదరించి బలపరిచినప్పుడు అతను లేచి వెళ్ళిపోయాడండి. దేవుడు నిన్ను ఇప్పటి నుంచి ఇచ్చేస్తాడు.
నువ్వు దేవుడి వైపు తిరగమని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను సాక్ష్యం చెప్తున్నా అంటే, అతని ప్రణీతికి తెలిసిన అతనే. మీరు వచ్చి మొన్న శుక్రవారం ప్రార్థనకు వచ్చినప్పుడు చూసుంటారు. అతడు ప్రార్థన గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. అతని ఆత్మ గుండె లోతుకి వెళ్ళిపోయిందండి. పాపం కన్నీళ్ళు ఇట్లా కదిలిస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. అదే ఎందుకు ఆ యొక్క వ్యక్తితో నేను ఆ రోజు శుక్రవారం అసలు నాకు వేరే ఇది ఉండి అసలు శుక్రవారం లాస్ట్ శుక్రవారము నేను ప్రార్థన కూడా వచ్చే అవకాశం లేదు. కానీ పాస్టర్ మంది ఇదే లాస్ట్ ఫ్రైడే కదా, మనము మళ్ళీ ఇయర్లో ఇంకో ఫ్రైడే లేదు, నెక్స్ట్ వీక్ భద్రాచలం అన్నీ ఉన్నాయి అని నేను వచ్చానండి ఆ రోజు. కానీ ఆ వ్యక్తితో మాట్లాడినాక ఎంత నిరాశలోంచి బయటకు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఈరోజు ఏంజిల్స్ యేసుక్రీస్తు జన్మలో ఒకవేళ యోసేపును బలపరచకపోతే మరియమ్మ ప్రెగ్నెన్సీ అయితే రాళ్ళు పెట్టి కూడా చంపేసేవాళ్ళేమో. యోసేపు వదిలేస్తే మరియమ్మతో అనేవాళ్ళు, ఈ నజరేతుల అమ్మాయిలంతా చెత్త అమ్మాయిలు, వీళ్ళంతా మోసాలు చేస్తారు. నజరేతులో వేరే అమ్మాయికి పెళ్ళి అయ్యేది కాదు. నజరేతులో వాళ్ళ కుటుంబం వంశం అంతా తలదించుకొని నాశనం అయిపోయేవాళ్ళు. బా, ఎంత భయంకరమైన సంగతులు ఉండేవి. కానీ లోకములో తన కుమారుని పంపించడానికి దేవుడు ఇష్టపడ్డప్పుడు మరియ మంచిది కనుక ఆమెను దేవుడు కోరుకున్నాడు కనుక అలాంటి ఒక ప్రెగ్నెన్సీ గర్భాన్ని ఇచ్చినప్పుడు యోసేపు అవసరం కనుక యోసేపుని లోకంలో అతని నిరాశలోంచి ఎవరు బయటికి తీసుకురారు. అతని యొక్క చీకటి, అతని వేదన బాధలోంచి ఏంజలిక్ మినిస్ట్రీ, దేవుని దూతలు వచ్చి బాగు చేశారు. చూస్తారా మీరు యెషయా 54:10 ఎంత మంచి మాట ఉంది కదా బైబిల్లో. నాకు చాలా ఇష్టమైన మాట అది. నేను అది ఎక్కడ దొరికినా కొనుక్కుంటా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు కనుక. నేను చదువుతాను చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టలను కడతాను, నీలములతో నీ పునాదులు వేస్తాను, మాణిక్యముల మణులతో నీ కోట గుమ్మాలను కడతాను, సూర్యకాంతాలతో నీ గుమ్మాలను కడతాను. ఎడవద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అంటారు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీవు నీతి గల దానవై స్థాపింపబడతావు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదు. ఎంత మంచి ఆదరణ దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరి ద్వారా అండి? తన సేవకుల ద్వారా, తన దూతల ద్వారానే పంపించగలుగుతాడు కనుక దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇది యెరూషలేము గురించి చెప్పిన మాట, దేవుని ప్రజలకు ఇచ్చిన మాట, దేవుని బిడ్డలకు ఇచ్చిన మాట కనుక దేవుడు అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు. యోసేపు నువ్వు ఎట్లా బ్రతికావో నాకు తెలీదా? యోసేపు నువ్వు ఎంత మంచివాడవో తెలీదా? యోసేపు నువ్వు ఎంత నీతిమంతుడవో తెలీదా? యోసేపు నువ్వు ఎంత భక్తిపరుడవో నాకు తెలీదా? యోసేపు నువ్వు ఎంత సున్నతి కలిగిన ఒక దేవుని ఆ యొక్క మంచి యూదుడవని నాకు తెలియదు. నిన్ను గాలికి వదిలేసేవాడిని దేవుడని కాదు, నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తా, ఇట్స్ అప్ టు మీ అని దేవుడు తన దూతను పంపాడండి. కలలోకి ఎవ్వరు వెళ్ళలేరండి, కలలోకి ఎవరు ఈ భూమి మీద వెళ్ళలేరండి. జ్ఞాపకం పెట్టుకోండి. చాలాసార్లు మన చర్చిలోనే నేను విన్నాను. మొదట్లో నాకు తెలియదు, చాలామంది చెప్తుంటే నాకు ఆ తర్వాత ఇది కూడా అయింది, కానీ అంతగా ఇప్పటికీ కూడా ఇది కాదు. అదేమిటంటే ఒక అతను 2 నెలలు మానేసేసాడు చర్చ్. 3వ నెల అవుతుంటే నేను కలలో కనిపించానంట. నేనే వచ్చాను. ఎట్లా ఉన్నా నేను ఇంక ఇట్నే ఉంటాను పక్కగా, ఇంకెట్లున్నా కలలో వచ్చి, పాస్టర్ నువ్వు వచ్చావు, నా మీద పట్టుకొని నన్ను ఇచ్చేస్తున్నావు అని 3 నెలల తర్వాత వచ్చాను. నేను షాక్. ఆ రోజు నేను కనిపించాను, జర సరిగ్గా చూడాల్సిందన్నా, నువ్వే పాస్టర్, ఇంకెవరు కనిపించాను అట్లా. ఎంత ఆ తర్వాత చాలామంది చెప్పారండి. నేను కళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క వాళ్ళని పిలవడం ఉంటే ఈరోజు కూడా మన కళ్ళు ఎంతోమంది కనిపిస్తుంటారు. అంటే అది వాస్తవం ఈరోజు భూమి మీద కదండి. మన యొక్క ఆ యొక్క కాన్షియస్లో అది అందరికీ అనుభవమే కనుక అలాగున్న ఈరోజు వరకు కూడా. మరి నేనే ఎందుకంటే ఆ వ్యక్తికి నేను కనిపిస్తేనే అతను చర్చకు వస్తాడు, అది దేవుడికి తెలుస్తుంది కనుక వాళ్ళని అట్లా తీసుకొచ్చి ఎంతమంది స్త్రీలు కానీ పురుషులు మన చర్చలో చాలామంది చెప్పారండి, పాస్టర్ నువ్వు వచ్చావు, కల్లోకి వచ్చావు. అది దేవుడి యొక్క సన్నిధిలో ఇప్పటికీ సంభవమే. దేవుడు తన దూతల ద్వారా ఆదరించే పరిచర్య, ఆ యొక్క స్ట్రెంగ్థనింగ్ హోప్లెస్, స్ట్రెంగ్థనింగ్ డిసప్పాయింటెడ్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతలకు పరిచర్య. 2 విన్నాం. 3వది చూసి మనం ముగిద్దాం. చూడండి 3వది ఎక్కడ, ఇది అందరికీ తెలుసు. లాస్ట్ మాట, కొద్ది నిమిషాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇదిగో గొర్రెల కాపర్లు, పేదవాళ్ళు, పాపము వాళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేము బయట ఎక్కడున్నారు? బెత్లెహేముకు దగ్గరలో ఏం చేస్తున్నారు? గొర్రెలు కాసుకుంటున్నారు. పేదవాళ్ళు రాత్రి మేలుకుంటే దొంగతనం అయితే ఉద్యోగాలు పోతాయి. రాత్రి వాళ్ళు కొంచెం ఏమార్పాటుతుంటే వాళ్ళ యొక్క గొర్రెలు దొంగిలింపబడవచ్చు. దొంగలు కాకపోయినా క్రూర మృగాలు వచ్చి
లాక్కొని వెళ్ళిపోతాయి. కనుక అలాగున వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేశంలో 2వ అధ్యాయంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంది. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టుప్రకారం వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడవద్దు నువ్వు, ఇదిగో ప్రజలందరికీ మహాసందేశ వార్తమాన్ని నేను మీకు తెలియజేసి దావీదు పట్టణం మంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొద్దుగులతో చుట్టబడి ఒక తొట్టులో పరిణబెట్ట మీరు చూచెదరు. జస్ట్ అంతే. అదో ఆ యొక్క కాపరులకు వచ్చి చెప్పినప్పుడు ఏం చేశారు వాళ్ళు కదండి, వెంటనే లేచి వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభువుని చూసి వచ్చారు. సో ఇక్కడ 3వది దేవదూతల పరిచర్య ఇంకో చోట కనిపిస్తుంది. అదేమిటంటే అభాగ్యులకు, ఆ లోకములో ఆ యొక్క దిక్కులేని వాళ్లకు, ఈ లోకములో పేదలకు, ఈ లోకములో బీదలకు, ఈ లోకములో అంటరాని వాళ్లకు, ఈ లోకములో ఈ యొక్క విడవబడిన వాళ్లకు, తృణీకరింపబడిన వాళ్లకు ఎవరు చేస్తారు పరిచర్య? దేవదూతలు చేస్తారు. మాట్లాడద్దు ఎవరు ఇక్కడ, దేవదూతలు పరిచర్య చేస్తారు. కనుక బైబిల్ చెప్తుంది మనందరి బ్రతుకుల్లో ఆలోచించండి. యేసుప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? అవును, యేసుప్రభు దగ్గరికి ఎవరైనా రాగలుగుతారు. కానీ ఫస్ట్ వచ్చింది ఎవరంటే గొర్రెల కాపర్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎందుకో నేను చెప్తున్నాను, ఈ భూమి మీద మనలాంటి దేశాల్లో మరి యేసుప్రభు దగ్గరికి ఉట్టి ఆ గొర్రెల కాపరులే వచ్చారా? అవును, ఆయన పేద దేవుడు, ఏదో కనుక అట్లాంటి వాళ్ళు వస్తారనుకుంటే కాదు. దేవుడు లోకానికి మూతికి వాత పెడతాడు, మొహం మీద వాతలేస్తాడు. ఆయన దగ్గరికి కడు పేద గొర్రెల కాపరులు వచ్చి పశువుల పాకలో చూసి అదే పొత్తిగుళ్ళతో కంపేర్ చేసుకో. మరి ఆయన ఎక్కడున్నాడు? పగిలిపోయిన తొట్టిలో చింపిరి బట్టలతో పండుకున్నాడు అక్కడ. మరి ఆయన చూడటానికి వీళ్ళే వస్తారు, ఇట్లాంటి దేవుడికి వీళ్ళే వస్తారు కదా. దేవుడు లోకానికి మూతికి వాతలు పెట్టి కాల్చిపారేస్తాడు. అలాంటి పేదలు రావటానికి అక్కడ పుట్టాడు ఆయన. కానీ ఆయన తర్వాత ఆయన దగ్గరికి ప్రపంచంలో ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటే ఎవరండి? ధనవంతులు, గొప్పవాళ్ళు, రాజులు వాళ్ళ మాట వింటారు తెలుసా, జ్ఞానుల మాట. అంత సుప్రీం. కనుక ఈరోజు మన మోడీ గారికి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఉంటారు అడ్వైజర్స్. వాళ్ళ జ్ఞానం వాళ్ళతో నడుస్తుంది. రేవంత్ రెడ్డి మోడీ నడిపిస్తున్నాడని కూడా కాదు, అది వాళ్ళు ఇస్తారు ఆ జ్ఞానం. కనుక అలాంటి జ్ఞానవంతులు, రాజులను శాసించగలిగిన వాళ్ళు, అలాంటి జ్ఞానులు లేచేసి దగ్గరికి వచ్చాడు. దేవుడు అన్నాడు అట్టడుగు వరకు మళ్ళీ ఆరాధిస్తుంటే అత్యధికమైన ఘనులు కూడా ఆయన ఆరాధించారు. కనుక యేసు ప్రభువుని మాలమాదిగలు దేవుడు ఎవడని అన్నాడంటే నాలుక సెంటర్లో చీరి దేవుడు రేపు వాడికి చూపిస్తాడు అనద్దు. ఆ మాదిగను మీరు ఎల్లగొట్టేస్తారు. మీరు అగ్ర కులస్తులు, మీరు పెద్ద కులస్తులు, మీరు అగ్ర యొక్క దాంట్లో ఉండి వాళ్ళని అంటరాని వాళ్ళని వాళ్ళు ఊరి వెలుపట్టబెట్టి మీ యొక్క శ్లోకాలు ఏదో చదివేసి సంస్కృతం చదివి ఎవడికో చెప్తుంటే ఏమీ అర్థం కాలేదు. కానీ దేవుడి వాక్యము వాళ్ళకు అర్థమవుతుంది. ఎవడైనా యొక్క దళితుడు దేవాలయంలోకి వెళ్తే దేవాలయాన్నంతా కడిగి దాన్ని దేవుడికి అపచారం అయిపోయింది అని చెప్పి కడుక్కునే దిక్కుమాలిన మతాలలోంచి దేవుడు అంటున్నాడు, దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆ యొక్క దేవాలయంలో ఒక రాయిని స్థాపించి ఆ రాయికి ఒక భార్యను పెట్టి వాటికి బట్టలు కట్టి వాటి మెడల మీద ఆ యొక్క గొలుసులేసి బంగారం వేసి కదా కాటుక పెట్టి బొగ్గకు చొక్క పెట్టి ఈ దిక్కుమాలిన బొమ్మలు దేవుళ్ళ లోపలికి పోతాయి, మాట్లాడతాయి అవి. అలాంటి పనికి మాలిన దైవము కాని వాటిని మీరు దైవాలను పెట్టి నడిపిస్తున్నారు ఈ దేశంలో. దాంట్లో ఒక దళితుడు వస్తే పాపం వాడు కులం తక్కువ అని చెప్పి వాడిని కొడతారు, వాడికి గుండు గీస్తారు, వాడు రాకూడదు. యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఆయన విశ్వసృష్టికర్త. కనుక ఎక్కడ పండుకున్నాడండి? ఆ యొక్క పొత్తి గుడ్డలతో పశువుల పాక దగ్గర తొట్టిలో ఉన్నాడు ఆయన, పగిలిపోయిన తొట్టిలో. ఎవరైనా అందు గురించి అతనికి పేదవాళ్ళైనా వాళ్ళని తీసుకొచ్చి ఆరాధన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు దేవదూతలకు చెప్పాడు, మీరు వెళ్ళండి వాళ్ళకి చెప్పండి. ఫస్ట్ ఆ యెరూషలేములో ఎంతమంది, ఎవరికి ఏం చెప్పనక్క అవసరం లేదు. వాళ్ళందరికీ డబ్బు ఉంది, ధనం ఉంది, పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని పేదల్ని తన దగ్గరికి ఆహ్వానించాడండి. ఈయన నిజ దేవుడు కదా. ఈరోజు భారతదేశానికి మిషనరీస్ రాకపోతే ఇప్పటికీ ఈ యొక్క గతి ఎట్లా ఉండేది? చదువు లేదు, చెప్పరు కదండి. ఆ యొక్క దళితులకు చదువు లేదు, వాళ్ళు ఏ ఉద్యోగం చేయడు. ఆ యొక్క బయట శవాలది ఆ యొక్క చర్మాలు వేసుకునే పని వాళ్ళకు వదిలేసేసారు. పెంట ఎత్తేది, శవాలు ఎత్తేది, ఆ తర్వాత కళేబరాలు ఎత్తేది ఉండాలి. మూతికి ముంత కట్టుకోవాలి, వెనక ఆ యొక్క పెట్టుకోవాలి. అట్లాంటి ఆడవాళ్ళు జాకెట్ వేసుకోకూడదు. అట్లా అగ్రకులాన్ని వాళ్ళు హీనంగా ఈ దేశంలో ఏలుతుంటే పాపము ఏమీ లేక, పొలము లేక, పని లేక, తిండి లేక, ఏమీ లేని అభాగ్యులైన దళితులు మాలమాదిగలు ఎవరైనా అలా
వాళ్ళకి మిషనరీస్ వస్తే చెప్తే ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు సమాజం మీకు మండిపోతుంది. ఇక వాళ్ళు అట్లున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ యొక్క మత మార్పిడి అని బయలుదేరు. ఎర్రి వాళ్ళారా, మీకు దేవుడు తెలియదు ఫస్ట్ కదా. అలాంటి దిక్కుమాలకి ఈరోజు క్రిస్మస్ సమాధానం ఇస్తుంది. ఏంటంటే ఆ యొక్క బీదలకు సువార్త దేవుడు ఫస్ట్ వాళ్ళు వినాలి నా గురించి. మరి వాళ్ళు విని నా దగ్గర రావాలంటే నేను ఎక్కడుంటాను, రాజభవన్లో ఉండాను, ఇదిగో ఇలా వండుకుంటాను, ఇక్కడే ఉంటాను, రండి. చూసి ధరించారు కదండి వాళ్ళు. ఆ యొక్క కాపర్లు ధరించడానికి ఎవరు కారణం అండి? దేవుని దూతలు వచ్చి చెప్పారు, దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి సింహాసనంలో కూర్చొని ఉంటాడు. ఒక శిశువు, ఆయన తల మీద కిరీటం ఉండదు ఆయనకు. శిశువు పట్టు బట్టలతో ఉండడు ఆయన. శిశువు రాజభవనంలో అంతఃపురంలో ఏమి పానుపుల మీద ఉండడు. మీ దేవుళ్ళు ఉంటారు, అవన్నీ బొమ్మలు లోపల పెట్టుకుంటారు. ఆ బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు బట్టలు చుట్టి కదా, అవి దేవుళ్ళు అని ఉంటారు. ఆ దిక్కుమాలిన దేవుళ్ళకి అంతేగా మీ గతి అంతే. కనుక దేవుడు ఇప్పటికైనా స్వార్థ విని ఈ లోక రక్షకుడు జగదరక్షకుడు రావడానికి ఎవరిని వాడుకున్నాడు తెలుసా అండి? ఏంజల్స్ని వాడుకున్నాడు ఆయన. సో యేసు జన్మలో దేవుని దూతలు వచ్చి కాపర్లకు, మీరు భయపడవద్దు, శుభకరమైన వర్తమానం, గుడ్ టైడింగ్స్, ఇది రండి, దావీదు కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈజీ మిమ్మల్ని కూడా అడ్డుపడతాడు. అక్కడ పశువుల పక్కాడికి పోతుంటే ఆ కాపర్లను అడ్డుకుంటాడండి? అడ్డుకోరు, ఎవడు అడ్డుకోడు, ఎందుకంటే ఆడు ఎవడు ఉన్నాడు కనుక. అది ఒక మామూలు స్థలం. రండి వచ్చి ఫస్ట్ కన్నులు వాళ్ళు చూశారండి యేసుని. ఎంత ధన్యులు కనుక. ఈ కార్యం ఎవరి ద్వారా జరిగింది? ఆ యొక్క దూతల ద్వారా. నేను జరిగిన సంగతి చెప్తాను. ఆఫ్రికాలో అరణ్యాలలో, పచ్చి కారు చీకటి అరణ్యాలలో ఒక జాతులు ఉంటారు, నరమాంస భక్షకులు. ఆ ఊర్లో వాళ్ళంతా కూడా నల్లవాళ్ళు, తెలుసు కదా మీకు, బ్లాక్స్. దాంట్లో ఒక కాంగో అనే అబ్బాయి, చిన్న బిడ్డ. ఆ బిడ్డ ఆ ఊరిలో చాలా అతనికి బాగాలేకపోతే, వీడు ఇట్లా పుట్టాడు, వాడికి ఆ యొక్క ఏ స్వస్థత లేదని చెప్పి వాళ్ళ దేవుళ్ళని దేవతలని ఏదో వాళ్ళ యానిమిస్టులు దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు ప్రకృతిని పూజిస్తూ ఉంటారు, బలులిస్తారు. ఆ ఊరిలో ఏదైనా కీడు జరిగితే ఒక పిల్లోని బలి ఇచ్చేస్తారు. వీడు ఇట్లా పుట్టాడు, అసలు ఈయనే బలి ఇవ్వాలనుకున్నారండి. కానీ వాళ్ళ తల్లి ఒప్పుకోలేదు. వాళ్ళు నన్నెవరు బాగు చేస్తారు అని ఉన్నప్పుడు వాళ్ళకు కొంచెము ఆ యొక్క ఎవరో అసలు దేవుడు అనేది కూడా తెలియదండి పాపం వాళ్ళకి. కానీ దేవుడు అనే ఒక మాట కొంచెం నమ్మకంతో ఆ పిల్లోడు, దేవా నన్ను బాగు చేయి. అందరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను కూర్చున్నాను, అందరి పిల్లలు పరిగెత్తుంటేనని ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఆ చిన్న పిల్లోడు దేవుడికి మొర్ర పెట్టినప్పుడు అతడు ఒకరోజు నిద్రపోయి లేవగానే అందరికీ చెప్తున్నాడు, మన ఊరికి దేవుడు వస్తున్నాడు, ఎట్లా రా అని చెప్తే ఆడికి కళ్ళు వచ్చి అయితే పిచ్చి అనుకున్నారు. కానీ మళ్ళీ ఒకసారి వచ్చే వరకు ఎట్లా ఉంటాడంటే తెల్ల బట్టలు వేసుకున్నాడు చెప్తున్నాడు. ఆ యొక్క ఆఫ్రికాలోని ఉగాండాలోని ఒక భయంకరమైన అనాగరికులైన ఆ యొక్క ప్రజలు, నరమాంస భక్షకులు, ఆ పిల్లోడు 2 సార్లు చెప్పినాక ఏం చేశాడు తెలుసా అండి? నేను చెప్తున్నాను వస్తున్నాడు మన ఊరికి, నన్ను బాగు చేస్తాడు. ఎట్లా ఉంటాడంటే వాడు ఒక బొగ్గు ఎలాంటిది తీసుకొని గీశాడు, సైకిల్ గీశాడు. వాడు కళలో ఏం చూశాడు అది సైకిల్. కానీ వాళ్ళకి సైకిల్ అని తెలియదండి. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళ బ్రతుకులు ఎప్పుడూ సైకిల్ చూడలేదు. కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు, కొన్ని కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పండ్లు అవి కాయలు తెచ్చుకొని బతుకుతుంటారు. సచ్ హారబుల్ ఆఫ్రికాలో వాళ్ళ యొక్క పరిస్థితి. బట్టలు కూడా ఏముండవు వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో ఈ చిన్న పిల్లవాడు అది గీసిన తర్వాత నవ్వుకున్నారు. కానీ వస్తున్నాడు అని చెప్పినప్పుడు చివరికి ఒకరోజు ఆడు ఊరి దగ్గర కూర్చుంటే ఒక ఆయన సైకిల్ వేసుకొని వస్తున్నాడు, తెల్ల బట్టలు వేసుకొని. వీళ్ళు వణికిపోయి ఉంటారు, ఏమో దయ్యమా లేకపోతే అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ సైకిల్ దిగి వాళ్ళకు చెప్తున్నాడు. వాళ్ళ భాష వస్తుంది అతనికి, అతడు ట్రైన్ అయ్యాడు అలాంటి వాళ్ళ కనుక. అది చెప్తుంటే ఎవరునంటే యేసుక్రీస్తు గురించి చెప్పి ఆ పిల్లోడికి ప్రార్థన చేస్తే ఆ పిల్లోడు మంచిగా అయిపోయాడండి. పిల్లోడు మంచిగా అయిపోయి ఆ ఊరిలో స్వార్థ ప్రకటింపబడితే ఆ అనాగరికులు, నరబలిచ్చే ఆ యొక్క ప్రజలు, ఆఫ్రికా ప్రజలు యేసు వైపు తిరిగి గొప్పగా ఆ ఊరిలో ఇది. చివరికి వాళ్ళ యొక్క జాతి యొక్క పెద్ద ఉంటాడు, వాడు ఆ యొక్క నాయకుడు ఉంటాడు. వాడు నాయకుడుగా అంతే, మనుషుల్ని చంపడమే అంతే. ఎవడేమన్నా అయితే ఊరిలో ఏదైనా అయితే నరబలిచ్చి చంపిపారారు. అట్లాంటి వాడు ఈ యొక్క స్వార్థ విని మొదట్లో వ్యతిరేకించిన తర్వాత మారిపోతే ఆ ప్రాంతాలంతా వెలుగు నిండిందండి. వాళ్ళు నాగరికులయ్యారు, బట్టలు వేసుకోవడం కానీ ఆ యొక్క మనుషులుగా బతకడం. కానీ ఆ సైకిల్ ఏంటి అని అంటే ఆ సైకిల్ మీద వచ్చిన ఆ యొక్క తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొచ్చిన ఎవరంటే
ఆ యొక్క బాంకే గారండి, రెవరెండ్ ఆ యొక్క రైన్హార్డ్ బాంకే అని జర్మన్ స్వార్థికుడు ఆఫ్రికాను ప్రేమించి ఆఫ్రికాలో స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఒకరోజు వాక్యం చెప్తే 1,00,000 మంది రక్షణ పొందారండి. పేతురు రికార్డ్ ఆయన క్రాస్ చేసి ఉంటాడు. 3,000 మంది కాదు, 1,00,000 మంది, అది ఇప్పటికి ఉంది రికార్డ్. ఆయన ఆఫ్రికా ప్రాంతాల మారుమూల ప్రాంతాలకి, ఆయన జర్మనీ, ఆయన చాలా ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన ఏరోప్లేన్లో రాగలుగుతాడు, ఇంకా ఏదన్నా. కానీ ఆ మారుమూల ప్రాంతాలకి వెళ్ళటానికి స్కూటర్స్ ఉండేవి అప్పట్లో. స్కూటర్స్ ఇచ్చి పంపించవచ్చు, కానీ స్కూటర్ ఇస్తే పెట్రోల్ ఉండదు కనుక స్కూటర్ అట్లా తీసుకుపోయి వదిలేయాలి, ఎందుకంటే అక్కడ పెట్రోల్ దొరకదు కనుక. ఆయన ఒక్కటే ఆలోచించాడు, ప్రతి ఇలాంటి విలేజ్కి కనీసం బాట అయిన ఉంటుంది కనుక సైకిల్ వెళ్ళేది. ఆయన సైకిల్ ఇప్పిస్తే ఒక సైకిల్ తీసుకొని ఈ ఊరికి వెళ్తుంటే ఆ ఊరిలో ఒక పిల్లవాడు ఈ దేవుని దూతల్ని చూసిన కాపర్ల వల్లనే, కాపర్లు ఎలాగో చూశారు, దూతను ఎవరు చూస్తారండి, అట్లనే ఈ చిన్నోడు చూసి ఆ బొమ్మ గీసి ఇట్లనే చూపించాడు దేవుడు అతనికి. వాడు చిన్న గీస్తాడు సైకిల్, వాళ్ళంతా సైకిల్ని చూస్తూ ఉన్నారు. వచ్చినాక ఇతన్ని కూడా చూస్తున్నారు, ఇతని కాళ్ళు ఉన్నా లేవా సరిగ్గా ఉన్నాయి, దేవుడు మనిషినా కాదు. అలాగున ఒక దేవుని దూత వలె ఆ ఊరిలోకి వెళ్ళి ఆ చిన్నప్పుడు స్వస్థ అయితే వాడి కథ ఈరోజు అవైలబుల్ కూడా ఉందండి. నేను చాలా షార్ట్ చేసి చెప్పాను. ఆఫ్రికాలో అలాగున అభాగ్యులకు తన దూతను పంపి ఒక పాస్టర్కు సేవ, మరి ఆ బాంకే గారు ఎంతోమందిని పంపించినప్పుడు సైకిల్ ఇచ్చి పంపిస్తే ఊర్లు తిరిగి స్వార్థను ప్రకటించారండి. దేవుడు కూడా చెప్పినప్పుడు ఈ కాపరులకు పరలోకం నుండి దూతల్ని పంపినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు దూతల్ని పంపాడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, మనందరి జీవితాలలో దూతలు మూడవదిగా ఏం చేస్తారంటే దే డిక్లేర్ గుడ్ టైడింగ్స్. వాళ్ళు శుభవర్తమానాన్ని ప్రకటిస్తారు. సో ఈరోజు ఎవ్వరు డిక్లేర్ చేసినా, మహా అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయొచ్చు కదా, ఒక పథకాన్ని డిక్లేర్ చేయొచ్చేమో, లేకపోతే ఇంకెవరైనా సెంట్రల్ మినిస్టరు ఒక పథకాన్ని ఓపెన్ చేయొచ్చేమో. ఈ భూమి మీద ఎవ్వడు కూడా మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పడానికి ఎవరి చేతిలో లేదు. అది ఎవరికి ఇచ్చాడు? దేవుని దూతలకు ఇచ్చాడు, పాస్టర్స్కి, నా యొక్క సేవకులకు ఇచ్చాడు. ఎంత భాగ్యం అండి. మీ పాపములు క్షమించబడతాయి, మీరు నీతిమంతులు అవుతారు. మీరు శాపగ్రస్తులుగా ఉంటే మీరు ఆశీర్వదించారు. మీరు నరకానికి వెళ్ళకుండా ఆయన శిలువలో నరకం అనుభవించి మీకు రక్షణ ఇచ్చాడు. ఇవి చెప్పేది ఎవరండి? దేవుని డిక్లరేషన్ ఆఫ్ గుడ్ టైడింగ్స్ ఈజ్ బై ఏంజల్స్. ఈరోజు భూమి మీద సేవకులుగా బాధ్యత దేవుడు ధన్యత ఇచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య ప్రకారం మనందరం కూడా దేవుడు అంటున్నాడు, మీరు ఈ యొక్క ఆనాడు ఆకాశ పరలోకం నుంచి బయలుదేరి వచ్చి ఆ యొక్క బెత్లెహేముకి వస్తే ఈరోజు మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడండి, ఆ యొక్క మార్క్స్ వార్త కదండి 15 16 15 ఏముంది అందరికీ తెలుసు, మీరు తీయనక్కర్లేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి కదండి. ఆ యొక్క మార్కు ఆ యొక్క 16 15 16 15 అంతేకాదు మత్తయి సువార్త 28 ఆ యొక్క 19 20 వచనాల్లో ఏముంటుంది కదండి, పరలోకం మీద భూమిని నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్యలను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క వారికి పరిశుద్ధ ఆత్మలో వారికి బాప్తిసం ఇవ్వండి, గో ఏంజల్స్ మీరని దేవుడు ఈ మాటలు చెప్తుంటే మనం ఒక్క మాట అర్థం చేసుకోవాలంటే ఈ భూమి మీద యేసు జన్మలో ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీరందరినీ దేవుడు, ఆ తర్వాత దేవదూతలు భూమి మీదకి వచ్చారా? వస్తూ ఉంటారా? అవసరం లేదండి. ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. గట్టిగా చెప్పండి కొడదామా? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని దూతల వలె ఆయన కొరకు ఈరోజు పనిచేయటానికి దేవుడు పిలిచాడు. ఈ యొక్క క్రిస్మస్ యేసు జన్మలో దూతల భాగాన్ని దేవుడు చూపిస్తూ మనందరితో అన్నాడు, ఈ దూతలంతా కూడా మొదటి దూత కదండి, ఆయన అసాధ్యమైన ప్రకటించగలుగుతాడు. ఓకే, ప్రకటించాడు. మరి రెండవ దూతగా యోసేపు, దేవదూతలు వాళ్ళు బలహీనులను, నిరాశలో ఉన్న వాళ్ళని బలపరుస్తారు వచ్చి. ఓకే, అది ఆ తర్వాత భూమికి దూరంగా లేకపోతే ప్రజలకు దూరంగా ఉన్న అభాగ్యులకు దేవుని దూతలు వెళ్ళి ఆ యొక్క స్వార్థను గుడ్ టైడింగ్స్ ప్రకటించగలుగుతారు. కానీ ఏ దేవుని దూత సిలువెక్కలేడు. ఈ పశువుల పాకలో పగిలిపోయిన తొట్టిలో పుట్టిన యేసుక్రీస్తు ఇక ఆయన సిలువలోకి వెళ్ళాక ఆయన శరీరం పగలడం మొదలుపెట్టింది, తల చిట్లడం మొదలుపెట్టింది, శరీరం మీద కొరడాలతో గాయాలైపోయినాయి, చేతులలో మేకులో తొట్టిలో ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? సిలువలోకి వెళ్ళిపోయాడు. 33 years లాగున ఆ సిలువలో ఆయన రక్తం కార్యం చేశాడంటే ఇక పరలోకం నుంచి దేవుని దూతలు రానక్కర్లేదు. నో, నాకు అవసరమైతే నేను పంపిస్తాను, అది ఎప్పుడైనా రెడీ, అది రైట్ వస్తారా. కానీ మీరే నా దూతలు,
నేను ఆనాడు పుడితే దూతలు ఈరోజు 2000 సంవత్సరాలు నా దూతలు ఎవరు? మీరు వెళ్ళి ప్రకటించండి. నా రక్తం గురించి చెప్పండి, నా యొక్క సిలువ గురించి చెప్పండి, నా యొక్క ప్రేమ గురించి చెప్పండి, నా యొక్క నామాన్ని ప్రకటించండి. మీరు జీవితాలు అసాధ్యమైన ప్రకటించండి, నేను చేస్తాను. మీరు నిరాశలో ఉన్న వాళ్ళని బలపరచండి, నేను మీకు శక్తినిస్తాను. దూరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? బాంకే గారు సైకిల్ అని ఇచ్చాడు, దేవుడు ఇస్తాడు, నీకు ఏదో ఒకటి ఇస్తాడు. బాంకే గారు మహా గొప్ప సేవకుడు అండి, జర్మన్ సేవకుడు. అలాగున్నాడు. నేను మీకు సైకిల్, మీకు ఏదైనా ఇస్తారు. మీరు దూతల్లాగుంటారా? నాకు ఒక ప్రశ్న. దూతల్లాగా లేకపోతే ఏముందండి? దయ్యాల్లాగా, పనికి మాలిన క్రైస్తవ దయ్యాల్లాగా బతకడమే ఉంటుంది, ఇంకేముండదు. మనం ఎదర్ యూ కెన్ బి ఏంజల్స్ ఆర్ డెవిల్స్. దేవుడిగా యేసు ప్రభు జన్మలు అడుగుతున్నాడు కనుక ఒక్క ప్రశ్న వేసుకోవాలండి. ఆ యొక్క అసాధ్యమైనవి చెప్పగలిగే వాళ్ళు దేవదూతలు, చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. నిరాశలో ఉన్న వాళ్ళను ఊతమిచ్చి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ హృదయాన్ని బలపరిచేది యేసు. దూరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేది నువ్వు, వాళ్ళకి నమ్మే శక్తిని ఇచ్చే దేవుడు. యేసు ప్రభు వాళ్ళందరినీ రక్షిస్తాడు. నువ్వు ఈ యొక్క యేసు జన్మలో దేవదూతల భాగాన్ని తీసుకుంటావా? అది ఈరోజు రక్షణ పొంది నేను 39 సంవత్సరాల నుంచి దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. నేను ప్రకటిస్తున్నాను. 1000 మందికి నేను బాప్తిసం కూడా ఇచ్చి ఉంటాను. ఇంకా అది చాలా తక్కువ. అది కనుక ఈరోజు నువ్వు దేవుని దూతగా ఉంటావా? నీవు ఎవరో ఒక సినిమా హీరో, ఒక ఫిల్మ్ హీరో, ఇంకెవరినో పెట్టుకోవచ్చు మోడల్గా, అది కొద్ది కాలమే. కానీ నీవు యేసు ప్రభువుని మోడల్గా పెట్టుకుంటే నువ్వు భూమి మీద ఆయన దూత అవుతావు. ఆయన కొరకు నువ్వు ఈ లోకంలో పుట్టి చేస్తావు. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈరోజు యేసు జన్మ, దేవుని దూతలు. 3వ మెసేజ్ ఇది. మొదటిది యేసు జన్మ, కాపరులు. వాళ్ళ గురించి చూస్తాం. మీరు యూట్యూబ్లో వాక్యము చూడండి, కావాల్సి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చూసి నేర్చుకోండి, విని నేర్చుకోండి. యూట్యూబ్లో యేసు జన్మ, కాపరులు మొదటిది. యేసు జన్మ, ఆ యొక్క జ్ఞానులు. ఈరోజు యేసు జన్మ, దేవదూతలు. ఈ మనిషిని హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. కనుక మరియమ్మ గర్భవతి అవుతుంది అని కన్యక చెప్పింది. ఆ యొక్క ఇంపాసిబుల్ థింగ్స్ ఈ లోకంలో నీ ద్వారా దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏది ఇంపాసిబుల్ ఉంది? నీ పెళ్ళి ఇంపాసిబుల్గా ఉందా? నీ జాబ్ ఇంపాసిబుల్గా ఉందా? నీ అప్పు ఇంపాసిబుల్గా ఉందా? నీ లైఫ్లో నీ అనారోగ్యం ఇంపాసిబుల్గా ఉందా? నువ్వు నమ్ము. ప్రకటిస్తున్నాడు దేవుడు తన దాసుల ద్వారా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఒకవేళ ఈరోజు నీ లైఫ్లో నిరాశతో ఉన్నావా, నిస్పృహతో, తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభా, అయ్యా మమ్మల్ని కనికరించి ప్రభా, మమ్మల్ని దీవించి ప్రభా నాయన. యేసు జన్మ, కాపర్లు. యేసు జన్మ, ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు. ఈరోజు యేసు జన్మ, అయ్యా మేము దేవదూతల గురించి విన్నాం ప్రభా నాయన. అసాధ్యమైనవి మేము ప్రకటించవచ్చు వారి వలె. నువ్వు వాటిని చేస్తావు ప్రభా. 90 ఏళ్ల శారాకు గర్భం ఇచ్చావు నాయన. సముద్రాన్ని పాయలు చేసావు నా తండ్రి నాయన. ఆకాశం నుంచి మన్నాను కురిపించావు. కుంటి గుడ్డి మూగ వాళ్ళని నడిపిస్తావు, మాట్లాడిపోజేస్తావు. అది నీకే అసలు. మేము పలకాలి ప్రభా నాయన దేవదూతలు. అయ్యా అంతేకాదు, దేవదూతలు ఆదరణ పరిచర్య చేస్తారు ప్రభా. అయ్యా నిరాశలో ఉన్న యోసేపులు మాకు కూడా పరిచర్య ఇచ్చావు. ఆనాడు ఏలి దుఃఖంతో మరణాపేక్ష గలవాడైతే నీ దూతను పంపి అయ్యా బదరీ వృక్షం కింద 2 రోజులు అతనికి భోజనం పెట్టించావు నాయన. ప్రభా ఆదరించే దేవుడు. నా తల్లి, నా తండ్రి, నా భర్త, నా భార్య, పిల్లలు ఎవడో ఆదరించడం కాదు ప్రభా. నీ ఆదరణ నీ దూతల ద్వారానే వాళ్ళు సేవకులు ఉండొచ్చు ప్రభా. నేను ఆదరింపబడాలి, ఇతరులను ఆదరించాలి ప్రభువా. 3వది అభాగ్యులు ప్రభా నాయన. ఈ లోకంలో ఎంతమంది ప్రభా నా తండ్రి స్వార్థని వినక నాయన, ఇంకా తొండమున దాన్ని, తోకున్న దాన్ని దేవుళ్ళని ప్రభా నాయన, కోతి రూపాన్ని నాయన, ఏనుగు రూపాన్ని ప్రభా నాయన, పామును ప్రభా నాయన, ఆవును పూజించి అయ్యా ఎంత దీన స్థితిలో సస్తున్నారు ప్రభా. వాటిని పూజించి వాటిని మోసం చేస్తున్న ఒక మతము నాయన ఉంది కనుక నాయన, దాంట్లోంచి వాడిని విడిపించండి ప్రభా, విడిపించండి నాయన. ఎవరు నాయన? మేమే నీ దూతల వరకు వెళ్ళాలి. ఆఫ్రికా అడవుల్లోకి నాయన తండ్రి బాంకే గారు పంపించినప్పుడు సైకిల్ తీసుకొని వెళ్తే ఒక చిన్న పిల్లవాడికి నువ్వు చూపించావు ప్రభా, అదే అతనికి నెరవేర్చావు ప్రభా. అయ్యా దేవదూతలు ఏమి చెప్పారో అదే వెళ్ళి చూశారు ప్రభా నాయన. వాళ్ళు ఒక శిశువు పొత్తుగుటలే ఉన్నాయి, తొట్టిలో ఉంటాడు, తొట్టిలో ఉన్నాయి కనుక పశువుల పాకే చూశారు ప్రభా. ఆఫ్రికాలో చిన్న పిల్లోడికి సైకిల్ చూపించావు నాయన. నువ్వు సైకిల్ మీదనే ఒక సువార్తకుడు దేవదూత వస్తే ఆ ఊరు మారింది ప్రభా నాయన. ఈరోజు మేము నీ దూతల వలె అభాగ్యుల దగ్గరికి వెళ్ళాలి ప్రభా నాయన. ఈ లోకం వారిని నాయన తృణీకరించింది నాయన. వారు గ్లాసులో నీళ్ళు ఇస్తే తాగరు ప్రభా నాయన. అగ్రకులస్తులు అలాగున తృణీకరింపబడ్డవారు, బీదలు, పేదలు, అభాగ్యుల దగ్గరికి మేము వెళ్ళాలి ప్రభా. నీ
నీ దేవదూతలుగా 25 సంవత్సరంలో మమ్మల్ని వాడుకోనాయన. నీ కృప మా మీద ఉంచి ఈ వాక్యాన్ని నారుగట్టి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని సిలువలో 6 గంటలు వేలాడుతూ ప్రభా ఈ రక్షణ భాగ్యాన్ని మాకు ఇవ్వడానికి ప్రభా దేవదూతలు చేయలేని నువ్వు సిలువలో మా కొరకు చేసి మాకు రక్షణ భాగ్యం ఇచ్చావు గనుక దాన్ని కాపాడుకుంటూ నీలో సంతోషిస్తూ మేము ముందుకు సాగుటకు నాయన 25వ సంవత్సరంలో ప్రభా నాయన మేము ముందుకు సాగుటకు హృదయ ఇచ్చామని అన్ని నామాల కంటే పైనామమైన మా ప్రియ రక్షకుడు ప్రాణరక్షకుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.